పంపించి ఉన్నాడు. He has sent the same word of the God to us also. అందుకని ఆసియాలో ఉన్న 7 సంఘాలను మనం ధ్యానం చేయడానికి ప్రారంభించాం. That is the reason we started meditating on the 7 churches of the Asia. అందుకనే మనము యోహాను సువార్త మొదటి అధ్యాయం 4వ వచనం కూడా మనం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం కూడా మనం చదువుతూ వచ్చాం. That is the reason we are reading chapter 1 of the Revelation verse 4. కనుక ఆసియాలో ఉన్న 7 సంఘాలకు తన వర్తమానం పంపిస్తూ వచ్చాడు. He has sent his word to the 7 churches which are in Asia. ఇప్పుడు 7 సంఘాలు మనం ధ్యానం చేయడానికి 7 విషయాలు మనం ముందు ఉంచుకుంటూ వచ్చాం. In order to meditate on the 7 churches, we have kept 7 things in front of us. మొదటగా సంఘం యొక్క కాలము. The first one is the period of the church. రెండవది సంఘం యొక్క పేరు లేక పట్టణం యొక్క పేరు. The second thing is the name of the church or the name of the city. మూడవది ఆ సంఘానికి ప్రభు ఎట్లా బయలుపరుచుకున్నాడు. The third one is how God has appeared to those churches. నాలుగవది The fourth one, ఆ సంఘంలో ఉన్న ఆత్మీయ గుణగణాలు ఏంటో ప్రభు మాట్లాడుతున్నాడు. God was speaking about the spiritual qualities that the church hold. ఐదవది The fifth one, ఆ సంఘానికి ఉన్న బలహీనత ఏంటో ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. the weakness that the church holds. ఆరవది హెచ్చరిస్తా ఉన్నాడు. The sixth one is God has warning. సరి చేసుకోవడానికి హెచ్చరిస్తా ఉన్నాడు. In order them to correct themselves, he is warning. He was giving some suggestions. తర్వాత 7వ సందర్భం చూస్తే కొన్ని మెచ్చుకున్న సందర్భాలు కూడా కనబడుతున్నాయి. The seventh thing is appreciations which God has appreciated. ఈ 7 విషయాలు మనం ముందు ఉంచుకొని ఈ 7 సంఘాల గురించి ధ్యానం చేయడానికి మనం ప్రారంభించాం. We kept the 7 things in front of us and started meditating for the 7 churches. కనుక ఇది జనరల్ గా 7 విషయాలు. These are the 7 general things or templates we have. అన్ని సంఘాలలో ఈ 7 సంపూర్ణంగా మనకు కనబడదు. We see all the 7 qualities in all the 7 churches. ఇప్పుడు మొదటి సంఘంలో ఎన్ని కనబడతాయి? ఈ 7 చెప్పిన 7 మనకు కనబడతాయి. In the first church we see the 7 qualities. అయితే ఫిలదెల్ఫియాలో మనకు కనబడదు. But in church of Philadelphia we don't see this. ఎందుకంటే ఫిలదెల్ఫియా చాలా మంచి సంఘం. Because that's a very good church. అందుకని ప్రభు అక్కడ ఒక కొరత కూడా చూపించలే. God did not find anything there. అయితే మనం జనరల్ గా 7 విషయాలు మనం ముందు ఉంచుకున్నాం ధ్యానం చేయడానికి. But on a general thing we have kept the 7 words to meditate. ఇప్పుడు మొదటి సంఘం ఎఫెసీ సంఘాన్ని గురించి మనం చూస్తా ఉన్నాం. The first church as a church at Ephesians. సంఘ కాలం తెలుసు, సంఘ పేరు తెలుసు, సంఘానికి ప్రభు ఎట్లా బయలుపరుచుకున్నాడు తెలుసు. We see the name of the church and we see the period of the church and how God has appeared to the church. We have seen them. కనుక 4వ మాటలకు వస్తే సంఘంలో ఉన్న 7 విషయాలు మనం చూస్తా వచ్చాం. The fourth one we have seen the 7 things which the church holds. ఈ 7 విషయాలు కూడా 2వ వచనములో అలాగే 3వ వచనంలో మనకు కనబడతా ఉంది. We saw these 7 things in the verse 2 and 3. సరే ఇవన్నీ ఆల్రెడీ మనం చూసినవి, మరలా మన చెప్పడానికి మన టైం సాలదు. Based on time we are not meditating on them again. కనుక ఈ 2వ వచనం 3వ వచనం ఈ 2 వచనాలకు కూడా 7 విషయాలు వారిలో ఉన్న 7 ఆత్మీయతలు మనకు కనబడతా ఉన్నాయి. In the verse chapter 2 verse 2nd and 3rd we saw the 7 qualities they have possess. ఇప్పుడు 4వ వచనం మరలా అందరూ కలిసి చదువుతాం రండి. Let us read the verse 4 all together. అందరూ కలిసి 4వ వచనం all together. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది. ఇప్పుడు లాస్ట్ టైం కూడా మనం బైబిల్ స్టడీలో ఈ మాట మనం చూసాం. We have meditated the same word in the last Bible study also. మనం ఏం చూస్తా వచ్చాము? What were we meditating on? అయినను nevertheless మొదట నీకుండిన ప్రేమను వదిలితివని నేను నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది. Because thou hast left thy first love, that is why I have to raise that against you. అయినను అంటే పై వచనాల్లో 3వ వచనం 2వ వచనాల్లో ఎంతో ఆత్మీయత కనబడుతుంది ఎఫెసీ సంఘములో. Nevertheless means they have been seen the spiritual qualities in the above verses. అయినా కూడా వారికి బలహీనత కనబడుతుంది. Then also after possessing those 7 things also there are some things which are ఏంటి వాళ్ళలో బలహీనత? What are the weakness they possess? వారు మొదటి ప్రేమను ఏం చేశారంట? విడిచిపెట్టేశారు. They had left their first love. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే the thing we need to understand here is అసలు ప్రేమే లేదని కాదు అర్థం. It is not like there is no love. ప్రేమ ఉంది. There is love. ప్రభుని ప్రేమిస్తున్నారు కొంత. They are loving God. అయితే ప్రభు చెప్పే మాట ఏంటి? What God is telling here, మొదట నీకుండిన ప్రేమ అంటాడు. The first love you have. అంటే ఆ ప్రారంభ దినాల్లో దేవుని మీద ఉన్న ఆ ప్రేమ, ఆ బలమైన ప్రేమ, ఆ త్యాగభరితమైన ప్రేమ, ఆ ప్రేమ ఇప్పుడు వదిలిపెట్టావు అంటున్నాడు ప్రభు. That great love, that strong love, that the first love which you have shown in your starting days, that you have missed. That is what God is telling here.
కనుక ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే The word we have to understand here is, మనము కూడా ఒకవేళ ఆ మొదటి దినాల్లో రక్షించబడిన దినాల్లో ఉన్న ప్రేమ ఇప్పటికి దేవుని మీద ఉందా లేదా అని మనం పరీక్షించుకోవటం కూడా ప్రాముఖ్యం. we need to examine ourselves whether we have or we hold the first love which we have in our starting days. కనుక ఎఫెసీ పత్రికలో నుండి వారు ఎటువంటి ప్రేమను విడిచిపెట్టి ఉంటారో మనం 5 విషయాలు మనం చూస్తా వచ్చాం. Last Bible study we have seen from book of Ephesians, like what are the 5 qualities or the 5 loves they have missed out. కనుక ఇప్పుడు ఆ 5 అంతలైన అనుభవాలలో మనం కూడా ప్రభుని ప్రేమించడం అనేది ప్రాముఖ్యం. It is very important to love God with these 5-fold things. అలాంటి ఆత్మీయమైన ప్రేమ మన జీవితంలో ఉండటం ప్రాముఖ్యం. It is very important to hold the spiritual love in us. కనుక ఇది ఇంతవరకు మనం చూస్తా వచ్చాం. This till here we have meditated. ఇప్పుడు 4వ వచనంతో పాటు 5వ వచనం మనం కలుపుకొని ధ్యానం చేస్తే When we read 4 and 5 combinedly, ప్రభు ఇంకొక మాట హెచ్చరికగా తెలియజేస్తున్నాడు. God is warning or showing out another word here. 4వ వచనములో బలహీనతను చెప్తున్నాడు. In the 4th verse he has shown the weakness there. 5వ వచనములో హెచ్చరిస్తున్నాడు, ఏం చేయాలంటున్నాడు. In the 5th verse he is సలహాలు ఇస్తున్నాడు. he is giving the suggestions there. ఇప్పుడు 5వ వచనం మనం మరలా కలిసి చదువుతాం. Let us read the 5th verse altogether. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఇప్పుడు ప్రభు ఇచ్చే సలహా, ప్రభు ఇచ్చే హెచ్చరికని మనం తీసుకోవచ్చు. The warning or the suggestion what God giving here is, ఎందుకు ఈ మాట ప్రభు చెప్తున్నాడు 5వ వచనములు అంటే 4వ వచనంలో వారి బలహీనత కనబడతా ఉంది. Why God is speaking these words in the verse 5 is because they have some weakness in verse 4. కనుక అది సరిచేయబడాలి అంతే. That has to be corrected. మన కాలో చెయ్యి ఇరిగింది అనుకోండి, If there is some fracture in our leg or hand, ఇరిగితే ఇరిగింది అట్లే ఉంటానని మనం వదిలిపెడతామా? we won't leave that. It is like let us leave that. వదిలిపెడతామా? We won't leave them. వదిలిపెట్టాం. We won't leave them like that. ఒకవేళ ఇంట్లో చిన్న పిల్లకి చెయ్యి కాలు ఇరిగింది అనుకోండి, There's some kids whose they broke their leg తల్లిదండ్రులు or ఏం hand. చేస్తారు? What their parents do? సరే పిల్లోడే కదా ఇరిగితే ఇరిగిందని వదిలిపెడతారా? It's a kid. Let us leave like this. అక్కర కలిగి They take that interest. ఏదో ఒక రీతికి వాడికి సరి చేయాలా, They will try to get వాడిని that కట్టు healed. కట్టాలా, They do their band-aid. వాడిని బాగు చేయాలని ప్రయత్నాలు చేస్తారు. They will try to heal it. ఇప్పుడు దేవుని ఉద్దేశం కూడా అదే. The God's interest is also ఈ the same. సంఘంలో ఉన్న బలహీనత ఏదో ఒక రీతిగా సరి చేయబడాలని ప్రభు వారికి సలహాగా లేక హెచ్చరికగా కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు ఈ 5వ వచనంలో. In order to get that weakness removed, God is giving this suggestion in verse 5. అంటే వారు మరలా ఆ మొదటి స్థితిలోకి రావాలన్నదే ఆయనకు ఉద్దేశం. God's interest here is to get them to the first situation or the starting situation. ఏ స్థితి నుండి వారు తొలగిపోయారు అక్కడ నుండి మరలా వారు ఆ స్థితిలోకి రావాలన్నది దేవుని యొక్క కోరిక. God's interest here is like from the which situation they have fallen, they have to come back there. సరే ఇప్పుడు మనం 5వ వచనంలో గమనించే మాట ఏంటంటే మొదటి మాటగా We see the first word as in the verse 5. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని. Remember therefore from whence thou art fallen. ఇప్పుడు మనం ధ్యానించే మాట అన్నమాట అది. అంతవరకు మనం ధ్యానం చేస్తాం. We will meditate till here. మిగిలింది మనం నెక్స్ట్ వీక్ లో అట్లా చూద్దాం. ఒకేసారి అన్ని చెప్పలేం కదా, టైం సరిపోదు. The remaining part we'll see in the upcoming Bible study. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపం చేసుకొని. Remember from the situation you have fallen from. ఇప్పుడు స్పష్టంగా ప్రభు చెప్పే మాట, God is talking very clearly here. జ్ఞాపకం చేసుకో, ఎఫెసీ సంఘమా జ్ఞాపం చేసుకో అంటున్నాడు. Oh, the church at Ephesus, remember. ఇప్పుడు ఎఫెసీ సంఘం జ్ఞాపం చేసుకోవాలా? And the church at Ephesus should remember now. ఎఫెసీ పత్రికకి వెళ్తే ఒక ప్రత్యేకమైన మాట మనకు దొరికింది. If we move to the book of Ephesians, we see another word there. అయితే ఇప్పుడు ఈ 5వ వచనములో మరొక ప్రత్యేకంగా ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. The God is speaking very peculiar here. నువ్వు ఏ స్థితిలో ఉండి పడితే అది జ్ఞాపం చేసుకో. Remember the situation from where you have fallen. సరే మనం ఎఫెసీ పత్రిక వెళ్తే ఒక మాట. Let us turn our Bibles to book of Ephesians. 2వ అధ్యాయం chapter 2. 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక chapter 2 Ephesians. 12వ వచనం అందరం కలిసి చదువుతాం. verse 12 altogether. అందరం కలిసి చదువుతాం. Altogether. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును,
లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. మరలా ఇప్పుడు 13వ వచనం చదువుతాం. చదవట్లేదేంటి చాలా మంది? చదవండి. Let us read 11th verse 13 verse 13. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. సరే, ఇప్పుడు ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. We see a word here. ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు పౌలు గారు ఇక్కడ? What God is asking us to remember. చాలా విషయాలు చెప్పాడు 12వ వచనంలో. He has spoken lot of things here in verse 12. ఆ కాలమందు At that time ఇశ్రాయేలుతో సహపౌరులు కాదు మీరు. You are not the not sharing the citizenship of with Israel. మరలా అవుతుందా? Are you getting this point? వారు ఆ కాలములో ఎట్లా ఉన్నారు, ఎటువంటి వారు యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకురాబడ్డారని పౌలు గారు అక్కడ చెప్పాడు. The Paul here stating that what the, is reminding the situation when they did not born again in the past. ఇప్పుడు ప్రకటన గ్రంథం దగ్గరికి వాళ్ళని తీసుకొస్తే when we come to the chapter of Revelation, మరి ఎందుకొరకు ప్రభువుని ప్రేమించారు? why they are loving God? ఎందుకొరకు ఆ మొదటి ప్రేమ స్ట్రాంగ్ గా ఉంటా వచ్చింది? Why their first love was very strong? ఇప్పుడు చెప్పండి. ముందు నేను ఎలాంటి వాడు, నాకు ఏ అర్హత లేదు. They have told, they have understood that they do not have the eligibility. ఏ అర్హత లేదు. When they do not have any eligibility, పరజనులుగా ఉంటా వచ్చాము. when they were like strangers, వాగ్దాన నిబంధన లేదు. when they do not have the covenant of promise, లేదు, నిరీక్షణ లేదు. when there is no hope, కనుక దేవుడే లేని వారంగా కనబడతా వచ్చారు. they were like without God in the world.
అట్లా ఏ అర్హత లేకపోయినా వారు క్రీస్తు రక్తం వలన దేవుని దగ్గరికి సమీపస్తులుగా తీసుకురాబడ్డారు. Likewise, with those things, when they do not have any eligibility, through the blood of Christ, they were got near. అది ఎరిగి వారు ప్రభువుని ప్రేమించారు. Knowing those things, they are loved ఇక ఎంత God. ప్రేమించుంటారు? How much they loved God. సరే, ఇప్పుడు మనల్ని మనం పోల్చుకుంటాం అక్కడికి. Let us compare ourselves there. భౌతిక సంబంధంగా In the physical మనం relation. ఒక సామాన్యంగా కనబడుతున్నాం అనుకోండి. We are very normal people. ఒక ఆయన వచ్చి If someone comes, మళ్ళీ మన భారతదేశంలో ఒక పెద్ద ఆయన మంచి ధనవంతుడు వచ్చి, if a rich man from the India comes, ప్రేమ్ కుమార్ ఇంక మేట నువ్వు చెన్నైలో ఉండటానికి వీలు లేదు, if they tell like there is no right to live in this నువ్వు మా Chennai, దగ్గరికి వచ్చేసి you come back to us. నాకు 1000 కోట్లు ఉన్నాయి, We have 1,000 ఈ crores. 1000 కోట్లు నీకే ఇచ్చేస్తాను. We'll give that 1,000 crores to you. ఈ 1000 కోట్లు నాకు ఇస్తానంటే నేనేం ఏం ఫీల్ అవుతాను? నార్మల్ గా మాట్లాడదాం. What do we feel if there's that percentage నేను to give 1,000 crores? ఎట్లా ఫీల్ అవుతాను? ఆయన్ని బట్టి ఆయన్ని ఎట్లా నేను ఆలోచిస్తాను? How will we think in that situation? అరే నాకు ఏ అర్హత లేదు, I do not have any ఆయనకి నాకు eligibility. సంబంధం లేదు, I do not have any relationship అయితే with ఆయన him. సంపాదించిన 1000 కోట్లు నాకు ఇస్తానంటున్నాడు. So earned money of 1,000 crores is కానీ telling to give us. అంత మేలు చేసే వ్యక్తి పట్ల నేనేం చేస్తాను? He was doing that much good things to 1000 us. కోట్లు ఆయనదే, ఇంకా నా దగ్గర ఏం లేదు ఇవ్వటానికి. 1,000 crores, those 1,000 crores are ఇప్పుడు his. I నేనేం do not have చేస్తానంటే anything. ఆయనని ఎక్కువగా ప్రేమిస్తాను కదా. Then we'll start loving him more. ఎందుకు? Why? 1000 కోట్లు ఇస్తున్నాడు. Because he is giving 1,000 ఈ crores. భూ సంబంధమైన డబ్బు ఎవరైనా హెల్ప్ చేస్తేనే అంత ప్రేమిస్తానంటే, We love them when they help us in this world. ఇప్పుడు ఏ అర్హత లేదు వారికి, పరదేశులు పరజనులు, వాగ్దాన నిబంధన లేని వారు, నిరీక్షణ లేని వారు, దూరస్తులు, దేవుని లేని వారు యేసు ప్రభువు దగ్గరికి తీసుకురాబడ్డారు. When they do not have any eligibility, when they were strangers, when with no hope, when they do not have the God, through the cross, Christ Jesus Christ, they were brought near. కనుక వారు ప్రేమించడానికి ప్రారంభించారు. That is the reason they started loving him. ప్రభు ద్వారా వారు పొందిన మేలన్నిటిని జ్ఞాపం చేసుకొని Remembering all the benefits they got from the ప్రభుని Christ. ప్రేమించడానికి ప్రారంభించారు. Then they started loving God. ఆ మొదటి ప్రేమ, That first love. వారు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు When they come to God, ఒక్కొక్కటి అనుకున్నారు, వాళ్ళు ఒక్కొక్కటి అనుకుంటా వచ్చారు. they started reminding that all the things. నిజమే కదా, నేను దూరస్తున్నే కదా, That is true, I am a stranger. నిజమే కదా, వాగ్దానం లేనివాడినే కదా, That is true, I do not have a covenant నిజమే promise. కదా, నాకు నిరీక్షణ లేదు కదా, That is true, I do not have any నిజమే hope. కదా, అసలు దేవుడే లేనివాడిగా ఉంటూ వచ్చాను కదా. That is true, I was living without God. అయితే ప్రభు నన్ను ప్రేమించాడు, But God has loved నన్ను me. ఆయన బిడ్డగా మార్చుకున్నాడు. He has turned me as his child. అన్నిటిని ఒక్కొక్కటి అనుకొని ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తా They వచ్చారు. started reminding these things one by one and started loving God more. ఇప్పుడు మనం 5వ వచనానికి వస్తే, 4వ వచనానికి వస్తే, ప్రకటన 2:4 వస్తే, If we see the chapter 2 verse ప్రభు 4 of ఏమని గుర్తు Revelation, చేస్తున్నాడు అక్కడ? what God is telling them, అయినను నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది. ఎందుకు? nevertheless he has there is something మొదట against me. నీకుండిన ప్రేమ నీవు వదిలితే, మొదటి ప్రేమ, ఇప్పుడు మొదటి ప్రేమ ఏంటి మనకు అర్థమవుతుందిగా. Because they has left the first love. What is the first love? పోయినసారి చెప్పిన 5 విషయాలు వేరు, The things which we have made it are different. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 2:12-13 వేరు. These Ephesians chapter 2 12-13 are different. వాళ్ళు ఎట్లా ప్రేమించారనేది 5 విషయాలు చెప్పాము. How they loved the God we have meditated. ఈ ఎఫెసీ పత్రిక 2:12-13 కలుపుకుంటే వారు ఎందుకు ప్రేమించారని కనబడతా ఉంది. If you see in the chapter 2 verse 12 and 13, we see why they are loved the God. సో రెండిటికి తేడా ఉంది కదా. You find the difference. వారు ఎట్లా ప్రేమించారనేది పోయినసారి నేను చెప్పా. We have meditated how they have loved the God. ఇప్పుడు ఎందుకు ప్రేమించారు వాళ్ళు అంటానికి ఈ మాట. Now we are seeing why they loved the God. ప్రేమించడానికి కారణం ఉండాలి కదా. There should be reason to love. ఇప్పుడు కారణం ఏంటి? What is the ఎఫెసీ reason? పత్రిక 2:12. The reason is from the chapter 2 verse 12 and 13 of ఈ Ephesians. కారణాన్ని బట్టి వారు ఎక్కువగా ప్రభువుని ప్రేమిస్తా వచ్చారు. Based on this reason they started loving God more. ఇప్పుడు ప్రభువును ప్రేమించిన ఆ మొదటి ప్రేమను వారు ఏం చేశారంట? సంవత్సరాలు గడిచిన కొలది ఏం చేశారంట? విడిచిపెట్టారు. That first love, when they started loving the God, over the years they have loving like it was getting loose. మనం కూడా ప్రభు ద్వారా ఎన్నో మేలు పొందాం, ఆ కారణం ఎరిగి ప్రభువుని ప్రేమించాం. We have also got lot of benefits from the God. We need to remember those things and love the God.
ఇప్పుడు మన జీవితంలో కూడా మార్పులు కనబడతా ఉన్నాయి. We also see the change in our lives. మనం కూడా ప్రభుని ప్రేమించే విషయంలో మొదటిగా ప్రేమించే ఆ మొదటి ప్రేమ ఎంతో విడిచిన వారిగా కనబడుతున్నామేమో. Now our situation is also like we have left the first love. కనుక ఇప్పుడు వారు ప్రేమను విడిచిపెట్టారు. ప్రభు వారితో ఏం చెప్తున్నాడు 5వ వచనములో? They have left the first love. What God is telling them in verse 5. నీవు ఏ స్థితిలో నుండి పడితివో, From the situation where you have fallen, అది జ్ఞాపం చేసుకో. remember that situation. ఇప్పుడు మనం జ్ఞాపం చేసుకోవాలంటే ఎఫెసు సంఘానికి ప్రభు చెప్తున్నాడు. We need to remember that the Lord is talking to the church at ఎఫెసు Ephesians. సంఘానికి చెప్పే మాట ఏంటి? What God is telling to Ephesians church at చాలా Ephesians. ప్రాముఖ్యమైన మాట ఇక్కడ మనం చదివిన సెంటెన్స్ లో ఉంది. This is a very important word. ఏంటది కనిపెట్టండి చూద్దాం. What is that? నేను చెప్పిన సెంటెన్స్ లో In the sentence 2:5 is, ప్రకటన 2:5 from 2nd chapter of verse 5 of Revelation. There's an important word there. జ్ఞాపకం చేసుకున్నది కరెక్ట్. దానికి ముందు మాట ఏంటంటే ఏ స్థితి అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఆ స్థితి ఏంటో తెలిస్తే కదా జ్ఞాపకం వస్తుంది. స్థితి తెలియకపోతే జ్ఞాపకం రాదు కదా. The important word here is the situation, because we need to know the situation where we have fallen. ఆ స్థితి అంటే ఏం మనకి కరెక్ట్ గా మీనింగ్ ఏమిస్తుంది? What is the meaning for the situation? మనం వచ్చిన సందర్భం, లేక మనం అంతకు ముందు ఏ సందర్భంలో ఉన్నా, లేక ఏ పరిస్థితుల్లో ఉన్నా, లేక ఎలా ఉన్నాం అనే దాని గురించి మాట్లాడుతూ ఉంది. And that shows like in what situation we were there. ఇప్పుడు ఎఫెసీ సంఘం ఆ స్థితి ఏంటి అంటే ఈ ఎఫెసీ పత్రిక 2:12-13 కలుపుకొని వారు ఎరిగి ప్రభువును ఎక్కువగా ప్రేమించిన స్థితిలో నుండి పడిపోతా వచ్చారు. They have fallen from the situation, like Ephesians chapter 2 verse 12 and 13. Knowing the God, they have started loving God more, and from the situation they started falling. ఇప్పుడు స్థితి ఏంటి? ఎఫెసీ సంఘం యొక్క స్థితి ఏంటి? And what is the situation of the church ఏ at Ephesians? స్థితిలో నుండి పడిపోయారు? From what situation they have fallen? స్థితి ఏంటి? మొదటగా ఆ మొదట ఉన్న ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమించే స్థితిలో నుండి పడిపోయారు. They have fallen from the situation, from the first love. ప్రభు మరలా కరెక్ట్ గా ఏమని చెప్తున్నాడు వాళ్ళకి? What God is telling them? ఏ స్థితిలో నుండి ఎక్కడ నుండి నువ్వు పడ్డావో అది జ్ఞాపం చేసుకో. Remember the situation from where you have fallen. Remember that. ఏదంటే అది జ్ఞాపం చేసుకోమని చెప్పాల, ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడు వాళ్ళతో ఆ స్థితిని జ్ఞాపం చేసుకో. God is very strongly he is telling, remember the situation from where you have fallen. ఆ పడేటప్పుడు వారు ఏ స్థితిలో ఉన్నారు, పడక ముందు ఏ స్థితిలో ఉన్నారు అంటే ప్రభుని ఎక్కువగా ప్రేమించే స్థితిలో ఉన్నారు. In the situation before they fallen and before that they were like loving God with lot of love. ఇప్పుడు మనల్ని కూడా పోల్చుకుంటే when we compare ourselves also, మనం కూడా ప్రభుని ప్రేమించే విషయంలో ఏ స్థితిలో నుండి మనం జారిపడ్డాలకు, ఏ స్థితిలో నుండి విడిచిపెట్టి కిందకు వచ్చామో ఆ స్థితి ఏంటో మరలా ఆ స్థితిలోకి రావాలని ప్రభు కోరిక. God's will is to analyze like from which situation we have fallen down, and he wants us to come back to that situation. ఇప్పుడు ముఖ్యమైన మాట ఏంటంటే the important word here ఎందుకు ఆ is మాట ప్రభు జ్ఞాపం చేసుకోమంటున్నాడు? why God is asking us to remember. జ్ఞాపం ఎందుకు జ్ఞాపం చేసుకోమంటున్నాడు? why God is asking us to remember? మరలా సేమ్ ఆ ప్లేస్ కి రావాలి, వాళ్ళు ఆ స్థితికి రావాలా. In order to us to come back to that situation, మనం చుట్టూ తిరిగేదంతా ఆ స్థితి, అది గుర్తు పెట్టుకోండి. we are meditating on that situation. ఆ స్థితి ఏంటో ఎరగాలి. We need to know that situation. ఆ స్థితిలో ఏంటి వారు పడిపోయారు. From that incident they have fallen జ్ఞాపం down. చేసుకోమంటున్నాడు ప్రభు. Now God is asking to ఎందుకు remember. జ్ఞాపం చేసుకోమంటున్నాడు అంటే why God is asking to remember? మరలా ఆ స్థితిలోకి రావాలి. God wants us to come back to that situation. కనుక మరలా స్థితిలో మనం కూడా కనబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. God wants us to come back to that situation. ఇప్పుడు మనం ప్రేమించే విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో ఒకవేళ మనం కూడా పడిపోయి ఉంటే, తప్పిపోయి ఉంటే మరలా ఆ మొదటి స్థితిలోకి రావాలని ప్రభు కోరుతున్నాడు. If we have fallen from the situation of the loving God, we have to come back to that situation. కనుక బైబిల్ ఒక 3 ఎగ్జాంపుల్ కూడా మనం చూస్తాము. Let's see the 3 examples from the Bible. కొంతమంది There are few people. వారు ఏ స్థితిలో నుండి వెళ్ళారో
మరలా ఆ స్థితికి వచ్చిన సందర్భాలు కూడా మనకు కనబడతాయి. We can see from the which situation they have left them, they come back to the same situation. వాటిని మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు ఎఫెసు సంఘానికి ప్రభు చెప్పిన మాట మనకు అర్థమైంది. If you understand those examples, we will understand what God is trying to tell the church of ఇంతవరకు Ephesians. చెప్పిన మాట మనం అర్థం చేసుకుందాం. Till now, we need to understand ఏ స్థితిలో నుండి పడ్డారో దానిని జ్ఞాపం చేసుకొని మరలా ఆ స్థితిలోకి రావాలన్నది ప్రభు యొక్క ప్రాముఖ్యమైన హెచ్చరిక ఆలోచనగా కనబడతా ఉంది. There's God is willing or suggesting or warning them to come back to the situation from where they have fallen. రండి రూతు గ్రంథంలోకి వెళ్తాం. Let us turn our Bibles to chapter ఎగ్జాంపుల్ 2. కొరకై రూతు గ్రంథం మొదటి అధ్యాయం Chapter root, verse 1. అందరం కలిసి 6వ వచనాన్ని చదువుతాం. All together, verse 6. 6వ వచనం అందరం కలిసి చదువుతాం. Verse 6 all together. లేకుంటే మొదటి వచనం చదివి తర్వాత 6వ వచనం చదువుతాం. Verse 1 and then 6 all together. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమును కాపురమునుటకు వెళ్ళెను. ఇప్పుడు 6వ వచనం చదువుతాం మరలా. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. ఇప్పుడు ఈ మొదటి వచనం 6వ వచనం మనకు అర్థం చేసే లేక మనకు తెలియజేసే సందేశం ఏంటి అంటే What this verse 1 and 6 are trying to tell us is, యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు పోతా ఉన్నాడు, తన భార్య బిడ్డలను తీసుకొని పోతా ఉన్నాడు. there was a certain man from Bethlehem, Judah, he was going. అతని పేరు ఎలిమెలెకు అని His name 2వ is- వచనంలో మనకు తెలిసిన మాట. We see the name of the man in verse 2, Elimelech. ఎలిమెలెక్ అనగా దేవుడే రాజు అని అర్థం. The meaning of the Elimelech is the God is king. ఆమె భార్య పేరు ఏం పేరు? ఆయన భార్య పేరు నయోమి. And the name of his wife is Naomi. నయోమి అంటే మనందరికీ తెలుసు మధురము. Naomi is sweetness. ఇక్కడికి ఇప్పుడు అర్థం చేసుకుందాం ఈ మాటను. If you understand these things, ఇది ఎక్కడి నుండి ఎక్కడికి పోతున్నారు, from where they are traveling to, ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి పోతున్నారు, From what- అట్లా ఆ భాషలో మాట్లాడుకుందాం. అప్పుడు from మనకు which situation they are వర్తమాన భాష. let us consider as a present tense, from which situation they are traveling to. యూదా బెత్లెహేం అనే సమృద్ధి గల స్థితిలో నుండి the మోయాబు అనే లేమిలో ఏమి లేని స్థితిలోకి వారు వెళ్తున్నారు. The plentiness, from the Bethlehem, Judah, they are going to the city of emptiness, the Moab. ఇప్పుడు దేవుడే నా రాజు అనే మీనింగ్ ఉంది ఎలిమెలెక్ అంటే. The meaning of the Elimelech is the God is king. మధురం అని ఆ భావం ఉంది నయోమి అంటే. The meaning of the Naomi is sweetness. కనుక ఇప్పుడు మధురము అలాగే దేవుడే రాజు అనే స్థితిలో ఉండి ఎక్కడికి పోతున్నారు వాళ్ళు? From the situation of the God is king and the sweetness, from that situation where are they traveling to? అక్కడేమో కరువు అంట, యూదా బెత్లెహేములో కరువు అంట. There is famine in the Bethlehem, Judah. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే The question here is, కరువు ఈ ఒక్క కుటుంబానికైనా అన్ని కుటుంబాలకైనా? the famine is only for this family or for all the అక్కడ families? బైబిల్లో మనకి ఏమనుంది? In the Bible we see ఎక్కడ కరువు వచ్చిందంట? where the famine is. న్యాయాధిపతులు ఏలిన కాలమందు దేశములో కరువు. Here it is written like from the days of the judges rule, there was famine in the land, in the country. అంటే దేశమంతా కరువు ఉంది, ఒక్క ఇంటికి మాత్రం కరువు లేదు. The famine is in the whole country, not only to the one family. దేశానికి కరువు ఉంటే దేశంలో ఉన్న ప్రజలందరూ పోవాలి కదా. If there is famine in the whole country, the people of the country has to move away. అంతే కదా. ఇప్పుడు దేశంలో ఎన్ని కుటుంబాలు పోయి ఉంటాయి? How many families will have traveled? ఏ కుటుంబం పోయినట్టుగా అక్కడ రాయబడలా. It is not written. We don't see any family. మనకు రాయబడలేదు కాబట్టి మనకు తెలియదు. అయితే ఒక కుటుంబం గురించి మాత్రం రాయబడుతూ వచ్చింది. Since it is not written, we do not know. But it is written about one family. ఒక కుటుంబం గురించి రాయబడిందంటే నేను అనుకుంటాను ఒక కుటుంబమే వెళ్ళి ఉంటారేమో. Since it is written about one family, we consider like. ఒకవేళ కొంతమంది ఉంటే బైబిల్లో పరిశుద్ధాత్ముడు రాయించి ఉంటాడు, కొంతమంది వెళ్ళారని రాయించి ఉంటాడు. If there are a bunch of people or few people, then Holy Spirit might have written that. అయితే ఎలిమెలెక్ ఫ్యామిలీ గురించి మాత్రమే ఇక్కడ రాయబడుతూ వచ్చింది. But only the family of Elimelech is written here. సరే, ఇప్పుడు బెత్లెహేం అంటే మనకు తెలుసు రొట్టెల ఇల్లు, సమృద్ధి. We know the meaning of the Bethlehem. It's a house of bread. మోయాబ్ అంటే మనకు తెలుసు శాపగ్రస్తమైన దేశం అది. We know the meaning of the Moab, that is a city of curse. బెత్లెహేం అంటే దేవుని ఇల్లు. Bethlehem means the house of God. మోయాబ్ అంటే లోకం గురించి మాట్లాడుతాం. Moab signifies the world. వీరు సమృద్ధి నుండి
from the fullness, surplus. తర్వాత రొట్టెల ఇల్లైన దేవుని మందిరం అనబడిన బెత్లెహేము నుండి From the house of bread and the house of the God, ఎక్కడికి పోవాలని కోరుకున్నారు? from there where they are wanting to మోయాబు go, కావాలనుకొని పోతా వచ్చారు. they are wanting ఎందుకు Moab. పోయారు? Why Moab? అక్కడికి పోతే మేము ఏదైనా పనులు చేసుకొని సంపాదించుకొని కొంత ఆహారం సమకూర్చుకొని మేము కొంత ఏమన్నా డెవలప్ అవ్వచ్చు అని అట్లా అనుకున్నారు. ఏమనుకున్నారు మనకు తెలియదు. They might have thought like when they go to Moab they can work and they can save some money and develop in their life. ఇప్పుడు వెళ్ళిన తర్వాత వారు అనుకున్నది అంతా తలకిందలు అయిపోయింది. After going there, everything was reversed. వారు ఏమనుకొని పోయారు మనకు తెలియదు. We do not know in what impression they went. ఏ ఆదాయం కొరకు వెళ్ళారో లేక ఏ సమృద్ధి లేక ఆహారం కొరకు వెళ్ళారు, దేని కొరకు వెళ్ళారో వారు అదంతటి కూడా మరలా విడిచిపెట్టి మరలా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. In the whatever the situation, maybe they for food or for money, whatever the situation they went, but they have to leave everything and they have to come back here. కనుక ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన భాగం ఇక్కడ ఏంటి అంటే The gist here we need to understand here is 6వ వచనంలో మనం చదివిన రీతిగా in verse 6 we read, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన ప్రజలను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినెను. she had heard in the country of Moab that how Lord had visited his people in giving them bread. కనుక ఆమె విన్న తర్వాత ఏం చేస్తుంది? She has listened that, and what she did? మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై అనే మాట రాయబడింది. We see a word like after hearing that she arose with her daughter in law. మోయాబుని విడిచి వెళ్ళుటకు ప్రయాణం చేస్తా ఉంది. మరలా నా దేశానికి వెళ్తాను, మరలా నా బెత్లెహేంకి వెళ్తాను. She arose to return from the country of Moab to return back to the Bethlehem. అంటే ఏ స్థితి నయోమి యొక్క కుటుంబ స్థితి, ముందున్న స్థితి? What is the first situation of the Nayom family? బెత్లెహేము. It is the Bethlehem. దేవుడు, God, రొట్టెల ఇల్లు, the house of bread, దేవుని ప్రజలు, the people of సహవాసం ఉంది అక్కడ. there was fellowship there. సమృద్ధి కనబడతా ఉంది. There is surplus things there. అయితే ఇప్పుడు మరలా వెళ్ళిపోయిన తర్వాత ఏమనింది వచ్చేటప్పుడు? After going to Moab, what they are thinking? రిక్తురాలిగా కనబడతా ఉందంట. She was very grounded to her then. ఆమె రిక్తురా అంటే ఏమీ లేదు, అంతటిని కోల్పోయింది. She has lost everything. అంటే ఇప్పుడు ఏ స్థితిలో నుండి ఆమె వెళ్ళింది? సమృద్ధి గలదానిగా పోయిందంట. From which situation? From the surplus situation she went there. 21వ వచనం చూడండి, అక్కడ ఏమంటుంది ఆమె? If you see the verse 21 there, నేను సమృద్ధి గల దాననై వెళ్ళితిని. it is written, I went out full. సమృద్ధి ఉంటే ఇంకెందుకు పోవాలా? Why? What is the need to go when it is full? ప్రశ్నే కదా. This కరువు ఉంది, ఓకే. It is there is famine, సమృద్ధి కూడా ఉంది, but there is also full here. ఎందుకు వెళ్ళావు? Why should they go? ఇక్కడ సమృద్ధి అంటే ఆహారం మాత్రమే కదా ఆమె చెప్పే సందర్భం అక్కడ. The situation here, the surplus or full is not only the భర్త, food. పిల్లలు, కుటుంబం గురించి కూడా ఆమె చెప్తా ఉంది అక్కడ. It is talking about the family, husband. సమృద్ధిగా కుటుంబంగా వెళ్ళారు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఎట్లా వస్తుందంట? ఒంటరిగా వస్తాం. They went like a family from the Bethlehem, but when she is coming back, she came alone. సరే, ఇప్పుడు మనం ఇక్కడ మనకు అవసరమైన మాట ఏంటంటే The word we see here is, మరలా ఆమె విన్నది, she heard that, ఓ దేవుడు తన ప్రజలకు ఆహారం ఇచ్చుచున్నాడని, దర్శించాడని ఆమె తెలుసుకున్నది. Lord has visited those people in giving them bread. She has learned పూర్వపు స్థితికి మరలా ఆమె ప్రయాణం చేసింది. she started traveling to the old situation. బెత్లెహేం కావాలి, I need that నా Bethlehem. దేవుడు నాకు కావాలి, I need my నా God. దేవుని ప్రజలు నాకు కావాలి. I need the people of my God. మోయాబులో ఉండను, I don't live in Moab. చాలి నష్టము, నేను enough. మరలా వెళ్తాను అక్కడికి, I will go back. నేను అక్కడే ఉంటానని తీర్మానం చేసుకొని ప్రయాణం చేస్తాను. She took the decision that I'll stay back there. ఇప్పుడు మరలా మనం ఎఫెసీ సంఘాన్ని ఆలోచిస్తే, If you think about the ఏ church at Ephesians, స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపం చేసుకో అని ప్రభు చెప్పాడు కదా. remember the situation which they have fallen. ఇప్పుడు నయోమి స్థితి ఏంటి? What is the situation of Naomi? బెత్లెహేమును విడిచిపోయిన స్థితి. The situation where she left the Bethlehem Judah. మరలా ఆ స్థితిలోకి తిరిగి రాబడతా ఉంది. Again she is getting back to that situation. ఎవరు ఆమెను బలవంతం చేసినట్లుగా రాయబడలే ఇక్కడ. We see like no one is forced her. ఎవరైనా బంధువులు ఫోన్ చేశారా, లెటర్ పెట్టారా, లేకపోతే ఎవరైనా కబురు పంపారా అంటే ఎవరు చెప్పినట్లు కూడా మనకు కనబడలా. We don't see any relatives communicated to her to come back.
ఎవ్వరూ ఆమెని బలవంతం చేయకముందే నా దేవుని వద్దకు నేను వస్తాను అని తీర్మానం చేసుకుంది. Without someone communicating or forcing her back, she took the decision to ఎందుకంటే come ఆమె back. చేసుకున్న తీర్మానం అది. Because that is because of the నేను ఏ decision she made. స్థితిలో పూర్వం సమృద్ధిగా ఉంటినో ఆ స్థితికి నేను మరల పోవాలా. I have to go back to the situation from the situation of full. ఆమె చెప్పింది కదా, నేను సమృద్ధి గలదా అని వచ్చి తినని చెప్పింది కదా 21లో. We see in verse 21 she says like I went out full. అంటే ఇప్పుడు పూర్వం స్థితి ఏంటి? సమృద్ధే కదా, మనకు అర్థమవుతా ఉంది. We understand the old situation is this full. మరలా అక్కడికే పోవాలి, మరలా బెత్లెహేమే కావాలండి. ఆ స్థితికి మరలా చేరుకుంటా ఉంది. She is coming back to the situation. She is coming back to the Bethlehem, Judah. ఆమె ఎప్పుడైతే ఆ స్థితికి వచ్చిందో, When she came back to the situation, రూతు ద్వారా ఆమెకి మేలు జరుగుతా వచ్చింది. she has benefited through you. ఆమెకి క్షేమం దొరికింది. She got the peace. చనిపోయిన తన కుమారుని యొక్క పేరు తుడిచివేయబడకుండా రూతు బోయజ్ ద్వారా ఆ భాగము స్థిరపరచబడతా వచ్చింది. Her part through the Ruth that was scattered. కనుక ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సిన మాట, ఏ స్థితి నుండి మనం కూడా పడిపోయామో, The word which we have to remember is also the situation where we have మనము fallen. మరలా ఆ స్థితికి రావటం మన వంతు. It is our responsibility to come back to the ప్రభు దాని గురించి situation. జ్ఞాపం చేసుకో అంటున్నాడు. God is asking us to remember that కనుక ఇప్పుడు situation. మొదటి సందర్భం మనకు అర్థమైంది అనుకుంటాను. The first example, the ఈ situation మొదటి we understood. సందర్భాన్ని కలుపుకొని ఎపేసి సంఘంతో కలుపుకుంటే When we club this first situation with వారు the church of మొదటగా ఎట్లా Ephesians, ప్రేమించారు, మరలా అదే స్థాయిలోకి వచ్చి ప్రభుని ప్రేమించాలని ఆ స్థితిని జ్ఞాపం చేసుకోమని ప్రభు చెప్తా ఉన్నాడు. God is asking us them to remember the situation from where they have lived that. He's asking us them to remember the situation. కనుక ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది ప్రాముఖ్యం. It is very important the situation where they. ఇంకొక మాటకి వెళ్తాం రండి. The second example యోహాను we see. సువార్త, John Gospel. క్షమించాలి, లూకా సువార్త Luke's Gospel. 15వ అధ్యాయం. Chapter 15. అందరం కలిసి 15వ అధ్యాయం. Chapter 15. Luke Gospel chapter 15. 15వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. Verse 17 altogether. అందరం కలిసి చదువుతాం. 17. 17 altogether. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడి ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. 18 కూడా అందరం చదువుతాం. Verse 18 also altogether. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను Father, I have పరలోకమునకు sinned విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని. ఇప్పుడు ఈ సంగతి కూడా మనకు తెలిసిన విషయమే. We know this situation also. ఎన్నోసార్లు మనం ధ్యానించే మాటలు ఇవి. We have meditated these words many times. ఇప్పుడు చిన్న కుమారుడు పూర్వపు స్థితి ఏంటి, ఆయన వెళ్ళిన స్థితి ఏంటి? The lost son, what is his situation? What is his past situation and the present situation? పూర్వపు స్థితి ఏంటి? What is past situation? తండ్రి ఇంటిలో తండ్రి కుమారుడుగా, ఘనమైన వాడుగా, హక్కు కలిగిన వాడుగా, అధికారం కలిగిన వాడుగా ఆ తండ్రి ఇంట్లో అన్నిటిని అనుభవించే ఆశీర్వాదములో ఉంటా వచ్చాడు. In his past, when he was with his father, he was like his father's son with all the greatness or all the lavishness he has in his father's house. అక్కడ ఏ కొరత లేదు. There was no ఏ కొరత లేదు. there was like no కొరత ఏంటి ఏమనొచ్చు? deficiency, and there is no deficiency there. కనుక అయితే ఇప్పుడు అట్లా ఉన్నా కూడా ఈ చిన్న కుమారుడు ఏం చేశాడు? In that situation also, what this second lost son had తండ్రి done, వద్ద నుండి దూరం వెళ్ళిపోయాడు. he went away far from the father. మంచి స్థితిలో ఉన్నాడు. In the good situation he was ఆ there. మంచి స్థితిని పోగొట్టుకొని పోతా ఉన్నాడు. He has lost the situation and was going నాకు out. కొంత నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అన్నాడు. Give my part, I will go away from here. ఆయన ఏది సంపాదించలా, He did not earn anything. తండ్రి సంపాదించాడు. It's all his father who అయినా has సరే earned. అడిగాడని ఇచ్చి పంపించేశాడు. Also his father gave him. ఇప్పుడు తండ్రి ఇంట్లో దూరంగా వెళ్ళిపోయాడు. He went away from his father's house. భయంకరమైన పాపములో పడిపోయాడు. He has sinned. He has sinned. భయంకరమైన పాపములో జీవిస్తా వచ్చాడు. He is living a sinful life. వాళ్ళ అన్నయ్య చెప్తాడు 29వ వచనంలో ఎటువంటి జీవితంలో జీవించాడో 30వ వచనంలో చెప్తాడు. His brother says in like what situation, what life he has left. ఉన్నదంతా ఖర్చు అయిపోయింది. He has spent all this he has. ఇప్పుడు ఖర్చు అయిపోయి కరువులోకి వెళ్ళిపోయాడు. After spending all these things, he went into a famine situation.
కనుక ఇప్పుడు అక్కడ 15వ వచనంలో ఏమని రాయబడింది? In ఆ 17th దేశమందు గొప్ప కరువు రాగా. In verse 17 we see that country has a great famine. ఇబ్బంది పడసాగి. He has kept suffering. ఇప్పుడు కరువులో ఇబ్బంది పడతా ఉన్నాడంట. He was suffering in that famine. తండ్రి ఇంటిలో ఘనమైన వాడుగా, గొప్పవాడుగా, ఆశీర్వాదములో ఉండవలసిన వాడు In the father's house he was living a great life, a blessed life. తండ్రి ఇంట్లో గొప్ప సంతోషం ఉంది. There was a great joy in the father's house. అందుకని అంటాడు కదా తండ్రి కూడా ఒక మాట. That is why the father also says. తండ్రి ఏమంటున్నాడు ఇతని గురించి? ఇతడు తిరిగి వచ్చినప్పుడు What his father is telling when he came back. 24 Verse 24. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికని, తప్పిపోయి దొరికినని చెప్పి అంతటా వారు సంతోషపడసాగిరి. For this my son was dead and is alive again, he was lost and is found, and they began to marry. ఇప్పుడు ఆయన పూర్వం ఉన్న స్థితి ఏంటి? తండ్రి ఇంట్లో ఆశీర్వాదం ఉంది, తండ్రి ఇంట్లో కుమారుడైన అధికారం ఉంది, తండ్రి ఇంట్లో సంతోషం ఉంది, సకలము ఆయనకు ఉంది. అయితే ఆ స్థితిలో ఉండి ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడు? In father's house he was living a blessed life. In father's house he has all the rights. In father's house he has everything. From that situation where did he go? కరువులోకి వెళ్ళిపోయాడు. He went to the situation of famine. ఇబ్బంది పడతా ఉన్నాడంట. He was suffering there. పందులు తిన పొట్టుతో తన ఆకలి తీర్చుకోవాలని ఆశపడుతున్నాడు. He tried to fill his stomach with the food of pigs. అది కూడా దొరకల. That is also he didn't get that. ఇప్పుడు ఆఖరికి ఆయన జ్ఞాపం చేసుకుంటున్నాడు. Then he started remembering. ఏం జ్ఞాపం చేసుకున్నాడు చూడండి మన చదివిన వచనములో. What he tried to remember we see. ఏమని జ్ఞాపం చేసి, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. He has remembered like there was a lot of food in my father's house. ఇప్పుడు మనకు సింక్ అవ్వాలి ఈ మాట. When we try to understand this, ఏ స్థితిలో ఉన్నాడో అంతకు ముందు ఆ స్థితిని గురించి జ్ఞాపం చేసుకుంటున్నాడు ఇక్కడ. The lost son is remembering the situation, his old situation. అదే మాటనే ప్రకటన గ్రంథం 2:5లో కూడా సంఘానికి చెప్తా ఉన్నాడు ప్రభు. The same thing Lord is telling in the second verse 5 of ఏ Revelation. స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపం చేసుకో అంటున్నాడు. Remember the situation from where you have fallen. ఇప్పుడు ఈ చిన్న కుమారుడు కూడా అదే జ్ఞాపం చేసుకుంటున్నాడు. The lost son is also remembering the same. తండ్రి ఇంట కూలి వారికే సమృద్ధమైన ఆహారం ఉంటే నాకు ఇక్కడ ఆకలితో నేను చచ్చిపోతున్నాను, నాకెందుకు ఈ బతుకు, ఇంకా నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను. He started remembering that his father's place he has lot of servants and enough bread to spare, and here he is perishing with hunger. 18వ వచనంలో అంటాడు, నేను లేచి నా తండ్రి ఎద్దుకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేస్తిని, లేచి తండ్రి ఎద్దుకు వస్తా ఉన్నాడు. Here he is arising and going to his father and says like I have sinned against heaven and before thee. ఎప్పుడైతే తండ్రి ఎద్దుకు మరలా వచ్చాడో తండ్రి ఏం చేశాడు? ఇంకా నువ్వు వద్దరా, నాకు ఆస్తి మొత్తం ఖాళీ చేసేసావు అని పంపించేశాడా? When he came back to his father, he did not tell like you have spoiled all my money. కరుసుకున్నాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టాడు. He met him, he hugged him, he kissed him. మరలా ఉంగరం ఇచ్చాడు. He gave back the ring. పాదాలకు జోడులు ఇచ్చాడు, ప్రశస్తమైన వస్త్రం ఇచ్చాడు, విందు చేయించాడు. గొప్ప సంతోషం కలిగింది అక్కడ. He gave them the footwear, he gave the great clothes, and they were merry and they gave the celebrated. కనుక ఏ స్థితిలో నుండి ఆయన వెళ్ళిపోయి పడిపోయాడో మరలా స్థితికే వచ్చాడు చిన్న కుమారుడు. From the situation from where he left, the lost son has came back to the situation. కనుక ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, we need to understand here is, మనం కూడా ఒకవేళ చిన్న కుమారుడు వల్లే దేవునిలోండి ప్రభువులోండి మనం కూడా దేవునికి దూరంగా కూడా పడిపోయినామేమో. If we have fallen away from the God, from the situation, ఒకవేళ నయోమి వెళ్ళి మనం కూడా లోకంలో కలిసిపోయి ఉన్నామేమో. whether we have been in the world like Naomi, మోయాబుకి నయోమి కుటుంబం వెళ్ళినట్లు మనం కూడా లోకంలోకి ఒకవేళ వెళ్తున్నామేమో. like Naomi's family went to Moab, we were in the world. మన పూర్వపు స్థితి వేరు. Our situation మరలా స్థితిలోకి రావాలని ప్రభు కోరుతా ఉన్నాడు. we have to come back to that old situation. చిన్న కుమారుడు కూడా ఎవరు బలవంతం చేయలే, అన్న బలవంతం చేయలే, తండ్రి బలవంతం చేయలే.
No one has fought the lesson here, his father or his brother. బుద్ధి వచ్చింది ఒక రోజు, కరువులో ఉన్నప్పుడు బుద్ధి వచ్చింది. He realized when he was suffering. ఆ పూర్వ స్థితిని జ్ఞాపం చేసుకుంటున్నాడు. He started remembering his whole situation. మరలా ఆ స్థితిలోకి తీసుకురాబడతా ఉన్నాడు. He is coming back to that situation. కనుకనే ఎఫెసీ సంఘంతో అంటున్నాడు ప్రభు, The Lord is talking to the church at Ephesus. నువ్వు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపం చేసుకో. Remember the situation from where you have fallen. ఆ స్థితిని జ్ఞాపం చేసుకుంటే Remember that situation. If ఆ you remember, స్థితిలోకి మరలా రావచ్చు. if you remember that situation, you can come back to నయోమి that అలా ఆ situation. స్థితి అంటే జ్ఞాపం చేసుకుంది. Naomi has remembered that situation. ఆ చిన్న కుమారుడు ఆ స్థితి అంటే జ్ఞాపం చేసుకున్నాడు, తన పూర్వపు స్థితిని. The lost son has also remembered the old situation. మరలా వారు సమకూర్చబడతా వచ్చు. And then he started coming back. ఇప్పుడు ఇంకొక మాటతో ముగిస్తాను. Let us see the third one. రండి, మూడో సందర్భం చెప్పి ముగిస్తాను. The third example we see here రండి, మత్తయి సువార్త of Gospel Matthew. 26వ అధ్యాయం 75వ వచనం. Verse 26, chapter 26, verse 75. అందరం కలిసి చదువుతాం All together. 75. 75. కనుక కోడి కోయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఈ సందర్భం కూడా మనకు తెలిసిన సందర్భమే. We know this situation also. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. He went out and wept bitterly. ఇప్పుడు పేతురు యొక్క పూర్వపు స్థితి ఏంటి, ఇప్పుడు ఆయన వెళ్ళిన స్థితి ఏంటి, అది ఇప్పుడు మన ప్రశ్న. The question here is, what is his past situation and what is the present situation? ఈ వచనం In these words. మన అర్థం అవుతుందా? ఏంటి పూర్వపు స్థితి, మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ వచనాన్ని? How we need to understand this situation or the పూర్వపు words. స్థితి ఏంటి? What was his situation, past situation? సరే, చదువుతాం రండి. Let's read that. 26వ అధ్యాయం మత్తయి సువార్త 26. Chapter 26 of Matthew. అందరం కలిసి 31 నుంచి 35 వరకు చదువుతాం. From verse 30 to 35 all together. అప్పుడు యేసు వారిని చూచి, అందరూ కలిసి 31 నుంచి 35 వరకు. From 31 to 35. అందరం కలిసి All together. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోనని వ్రాయబడినది కదా. నేను లేచి నా తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనను. అందుకు పేతురు, నీ విషయమై అందరు అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, యేసు అతని చూచి, రాత్రి కోడి కోయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పుదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా సావలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పన నేను. అదే ప్రకారం శిష్యులందరూ అనిరి. ఇప్పుడు పూర్వపు స్థితి ఏంటో మనం ఈ వచనాల నుండి ఒక మాట మనం తీసుకుందాం. We will see what is his past situations from these words. ఇప్పుడు పూర్వపు స్థితి ఏంటి? What is his past situation? యేసు ప్రభువు ఏమన్నాడు 31వ వచనంలో? What Jesus is telling in verse 31. మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు. You will be I will smite thee because of me. ఇప్పుడు అందరూ ఏమవుతారంట? What everyone does, అభ్యంతర పడతారంట. they get ప్రభు విషయమై. because of God they get offended. అంతకుముందు ప్రవచనంలో రాయబడిన మాటను ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. God is talking about the words which was already written. గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోనని ముందుగా రాయబడిన సంగతిని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. God is telling or reminding them the situation like when the shepherd is beaten, the sheep of the flock will scatter. ఇప్పుడు ఏదేమన్నా ప్రభు చెప్పే క్లియర్ మాట ఏంటంటే, మీరు అందరూ అభ్యంతర పడతారా అనేది మాట. The word here, what Christ is telling us is that you will be getting offended. ఇప్పుడు పేతురు ఏం చెప్తున్నాడు? What Peter is telling here, అందరూ అభ్యంతర పడ్డ, నేను మాత్రము అభ్యంతర పడను అని అన్నాడు. What Peter is telling is, though everyone all men gets offended, but I won't get offended. మరలా ప్రభు చెప్తున్నాడు. Again God is telling, నీ రాత్రి కోడి కోయక మునుపు నువ్వు నన్ను ముమ్మారు ఎరగనని చెప్తావు అని మరలా ప్రభు చెప్తున్నాడు. Jesus Christ telling again here is, before the cock crow you will deny me thrice.
మరలా పేతురు ఏం చెప్తున్నాడు 35లో, Then again in verse 35, Peter నేను says, నీతో కూడా సావలసి వచ్చినను నేను ఎరుగనని చెప్తున్నాడు. if the situation is like I should die with thee, yet I will not deny it. అంటే ఇప్పుడు పేతురు చెప్పే ఒక క్లియర్ ఒక మాట ఏంటి అంటే, What Peter is telling here is, ఒకవేళ అందరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను, సావటానికని నేను చనిపోతానే కానీ నేను మాత్రం అభ్యంతరపడి నీవెవరో నేను ఎరుగను అనే మాత్రం నేను చెప్పను అని ఖచ్చితంగా ప్రభు దగ్గర చెప్తా ఉన్నాడు పేతురు. Peter very firmly he is saying, though all men get offended, I won't be offended. Though if the situation comes like I'll die with you, I'll die, but I will not deny. అది ఆయన ఈ 26వ అధ్యాయంలో ఉన్న పూర్వపు స్థితి, ఆయన స్టాండర్డ్ అన్నమాట అది. This is the old situation or the standard he has. ఇప్పుడు 75వ వచనానికి ముందు వచనాలలో మనం చూస్తే Before 75th verses we ముమ్మారు see, ఏం చేశాడంట, the thrice what did he do? ఏం చేశాడంట, తమిళ్ సబిత్తాన్ అంటే இருக்குல்ல பிரதர் டிரான்ஸ்லேஷன் இல்லை சபித்தான் என்ற ஒரு வார்த்தை இருக்குங்களா தமிழ் டிரான்ஸ்லேஷனில் அந்த வார்த்தை இருக்குன்னு எனக்கு శపించుకొనుటకు తెలుగులో ఎప్పుడు మీనింగ్ ఇన్నా తెలుగులో ఎట్లా తన్ను శపించుకొనుటకు అనే తెలుగు మీనింగ్ ఉంది, ఇంగ్లీష్ తమిళ్ ఎట్లా ఉంది తాను தமிழ்ல எப்படி மீனிங் வருது, அவர் மற்றவரை சபிக்கிற மாதிரியா இல்லை தன்னையே சபித்துக் கொள்ற సభికం తొడగినాను కొంచెం అదే ట్రాన్స్లేషన్లో తేడాలు ఉంది. సరే ఏదేదేమైనా ఆయన ఎవరో నాకు తెలియదు అని తెలుగు ట్రాన్స్లేషన్ తను తాను చెప్పించుకుంటున్నాడు. తమిళ ట్రాన్స్లేషన్ బట్టి చూస్తే ప్రభునే చెప్పించే పరిస్థితిలో ఉన్నాడు. In the Tamil translation we see that he is cursing God. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం ఏ స్థితిలో నుండి పడ్డాడు, from which situation he has fallen. అందరూ అభ్యంతరపడ్డా నే మాత్రం అభ్యంతరపడు నేను ఖచ్చితంగా ఉంటాను అంటున్నాడు. From the situation where he says firmly that all men shall be offended but because I won't offend. చనిపోవటానికైనా నేను చనిపోతాను, I am ready to die. అంత గట్టిగా చెప్పిన పేతురు ఏమయ్యాడు, that firmly said Peter, what has he has done? అభ్యంతరపడ్డాడు. He has denied. ఎవరో ఆయన నాకు తెలియదని ఒట్టు పెట్టుకుంటున్నాడు, చెబుతున్నాడు, ఒకటికి ముమ్మారు చెప్తా ఉన్నాడు. It's not once he denied the God thrice. ఇప్పుడు ఎప్పుడైతే ఆ 3 సార్లు కంప్లీట్ అయిందో ప్రభు చూశాడు, ఒక్కసారిగా ఆయన వైపు చూశాడు. After completing the denying thrice, God has looked unto Peter. ఇక అప్పుడు అర్థమైపోయింది. Then Peter understood that. అప్పుడు గుర్తు చేసుకుంటున్నాడు. Then he started reminding. తన చెప్పిన స్థితి ఏంటి, తను వచ్చిన స్థితి ఏంటో జ్ఞాపం చేసుకుంటున్నాడు. He is remembering the situation, what he told, and the situation, the present situation. ఇప్పుడు మరలా ఏడ్చి ఏం చేస్తున్నాడు, again he is weeping, and what he is doing? జ్ఞాపం తెచ్చుకొని వెలపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. After reminding this, he went out and wept bitterly. సంతాపపడి ఏడ్చాడంట. He wept very bitterly. ఒక నిజమైన ఒప్పుకోలేక వచ్చాడు పేతురు. He came to that situation. ఈ తర్వాత ఇంక ఎప్పుడు కూడా పేతురు ఆయన ఎవరో నాకు తెలియదని ఎక్కడా చెప్పాలా. After this situation he never denied God. ఆయన పేతురు మళ్ళా ఏ స్థితికి తీసుకురాబడ్డాడు, in what situation Peter has came back to? నీ కొరకు చావటానికి నేను చనిపోతాను అన్నాడు కదా. He told that though I should die with thee, I will not deny. యేసు ప్రభు కొరకు హతసాక్షిగా మరణించే స్థితిలోకి తీసుకురాబడతా వచ్చాడు. He came back to the situation like he has crucified. ఒకప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదని పడిపోయిన స్థితిలో ఉన్నాడు. Once he told like I do not know the God. ఆ పడిపోయిన స్థితిలో నుండి మరలా సమకూర్చబడ్డాడు. He had restored from the situation, from the fallen situation. పేతురు గురించి లాస్ట్ టైం మెయిన్ మెసేజ్ లో కూడా చెప్పాను కదా, ఫస్ట్ సండే 7 విషయాలు చెప్పాను. We have meditated about the Peter in the last Sunday also. కనుక ఇప్పుడు మరలా సమకూర్చబడ్డాడు పేతురు. He restored to that situation. సమకూర్చబడి after restoration, ఏ నోటితో ఆయన ఎవరో నాకు తెలియదని బొంకాడో, from which he said like he denied God, ఆ నోటితోనే సిలువేయబడిన క్రీస్తును ప్రకటించాడు. from the same situation he told like I can crucify me for Christ. నేను నీతో చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి బొంకాడు కదా, ఆ ప్రభు కొరకే తన ప్రాణం పెట్టడానికి ముందుకు వచ్చాడు, మరలా స్థితిలోకి తీసుకురాబడ్డాడు. He told that I will die with thee but not deny you. From that situation he came back to this situation. కనుక ఇప్పుడు పేతురు వచ్చిన స్థితి ఏంటి, in what situation Peter has restored to? అందరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను, ప్రాణమైన పెడతానని చెప్పిన స్థితిలో నుండి పడిపోయాడు. From the situation like if every man got offended, I won't deny you and I will die but not deny you. From that situation he has fallen. ప్రభు ఆయన దర్శించాడు. God has appeared to him. ఏడ్చాడు.
he wept very bitterly. పశ్చాత్తాపడ్డాడు, He came back. తిరిగి సమకూర్చబడ్డాడు, Then he restored. ప్రభు పరిచర్య చేశాడు, He did the service ప్రభు of కొరకు God. ప్రాణమే పెడతా వచ్చాడు పేతురు. He kept his life for the cross. ఇప్పుడు ఎఫెసీ సంఘంతో ప్రభు చెప్తున్నాడు, God is telling to church at Ephesians. ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపం చేసుకుని Remember- మరలా ఆ స్థితిలోకి రా. Remember the situation which you have fallen and come back to the situation. కనుక ఇప్పుడు ఏ స్థితిలో నుండి పడిపోయారు ఎఫెసీ సంఘం? From which situation the church at Ephesians has fallen? ప్రభువును ఎక్కువగా ప్రేమించే స్థితిలో నుండి పడిపోయారు. They have fallen from the situation of the first love. నయోమి కుటుంబం ఏ స్థితిలో నుండి పడిపోయారు? Family of Naomi has fallen from which situation? బెత్లెహేము నుండి మోయాబు వైపు వెళ్ళిపోయి పడిపోయారు. They went from Bethlehem, Judah to Moab. లూకాసు వార్తలో ఉన్న చిన్న కుమారుడు ఏ స్థితిలో నుండి పడిపోయాడు? From the chapter Gospel Luke we see the lost son has fallen from which కుమారుడైన situation? అధికారము, సమృద్ధి, ఆశీర్వాదం అన్నిటిలో నుండి పడిపోయి దరిద్ర స్థితిలో కరువులోకి వెళ్ళిపోయాడు. From the fullness, surplusness, from the right of the son, he went from that situation to and lost. ఆఖరిగా పేతురు, నేను అభ్యంతర పడను, చనిపోతాను, ప్రాణమైన పెడతానని చెప్పిన ఆ పేతురు ఆ స్థితిలో ఉండి పడిపోయాడు. Now we see the Peter who told like I will die, I won't. If a man get offended, I won't deny you. అయితే మరలా సమకూర్చబడ్డా. But he has restored to that situation. ఇప్పుడు ముగింపు మాటలు ఏంటంటే, We see the words here. ఎఫెసీ సంఘానికి ఇచ్చిన ఆ సలహా, The suggestion which God has given to church at ఎఫెసీ Ephesians, సంఘానికి ఇచ్చిన ఆ హెచ్చరిక that thing which God has given to ఈరోజు church at మనకు కూడా ఉంది. Ephesians, that is we also have those మనం things. కూడా ప్రేమించే విషయంలో పడిపోయామా? Did we fall from the situation of the first love? మనం కూడా బెత్లెహేం నుండి పడిపోయామా? Did we fall from the Bethlehem? మనం కూడా తండ్రి ఇంటి నుండి అనగా తండ్రికి దూరం అయ్యామా? పరలోకపు తండ్రికి దూరం అయ్యామా? Did we go far from the heavenly Father? మనము కూడా పేతురు వలె అభ్యంతర నీ కొరకు స్థిరంగా ఉంటానని చెప్పిన స్థితిలో నుండి మనం కూడా పడిపోయాము. Did we also fallen from the situation from like Peter who told like he did not deny the God? Did we fall from that situation? మనం ఏ స్థితిలో పడిపోయి ఉన్నామో, ఏ స్థితిలో పడిపోయి ఉన్నామో from the situation which we have fallen, మరలా జ్ఞాపం చేసుకొని we need to remember that, సరి చేసుకొని correct ourselves. తిరిగి పూర్వపు స్థితిలోకి మనం రావటానికి ప్రభు మనకు సహాయించేనుగా. May God help us to come back to that situation again. రండి ప్రార్థన చేసుకుందాం. Let us pray. శనివారం రేపు సాయంత్రం సహోదరుడు సుధాకర్, సహోదరి గ్లోరీ వాళ్ళ ఇంటి దగ్గర సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది.